వెల్కమ్ టు స్ఫూర్తి టాక్స్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? లలిత సహస్రనామంలోని 4వ శ్లోకం సంబంధించిన కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరిలో అనురాధ అనే టీచర్ ఉండేవాళ్ళు అనమాట. ఆ టీచర్ చాలా మంచిది అనమాట. ఎప్పుడు నవ్వుతూ ఉండేది. అందరి పిల్లలకి ఫేవరెట్ టీచర్. ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా సింపుల్ గా చెప్పేది. అన్ని లెసన్స్ ని కథల రూపంలో చెప్పేది అనమాట. ఆ క్లాస్ లో ఇద్దరు స్పెషల్ కిడ్స్ ఉన్నారు, సింధు, బిందు. సింధు ఏమో చాలా సాఫ్ట్ కిడ్. టీచర్ క్వశ్చన్ అడిగితే మాత్రమే ఆన్సర్ చెప్పేది. బిందు ఏమో అడగకంటే ముందు టీచర్ నాకు వచ్చి ఆన్సర్, టీచర్ నేను చెప్తా, టీచర్ నాకు వచ్చు, అది ఎగ్జైటింగ్ గా ఉండేది అనమాట. టపాకాయలాగా ఉండేది. ఒక రోజు టీచర్, అరే పిల్లలు, ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, అది హ్యాండ్ మేడ్ అయి ఉండాలి, మీరే చేయాలి, అండ్ చాలా క్రియేటివ్ గా కూడా ఉండాలి అని చెప్తారు. ఇంకంతే బిందు వెంటనే షాప్ కి వెళ్ళిపోయి కార్డ్బోర్డ్స్ కొనేసి ఒక పెద్ద ఫ్యాన్షన్ లాంటి ఇల్లు చేయాలని హడావుడి చేసేసుకుంది అనమాట. టీచర్ మీకు తెలుసా నేను ఇది చేశాను, టీచర్ ఇవాళ ఇది అంటించాను, టీచర్ నేను ఇవాళ గ్లూ పెట్టాను అని ఎవ్రీడే అప్డేట్స్ చెప్తూ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ టైమింగ్ 15 days అనమాట. సింధు కామ్ గా ఉంటుంది, ఏం అప్డేట్స్ చెప్పదు. ఫైనల్ గా కాంపిటీషన్ డే వస్తుంది, ప్రాజెక్ట్ చూపించాల్సిన డే. ఆ రోజు టీచర్ అడుగుతారనమాట, ఏంట్రా క్లాస్ లో అంతా ఏదో వాసన వస్తుంది, ఏదో మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అయినా కూడా సింధు జవాబు చెప్పదు. నెక్స్ట్ బిందుని అడుగుతుంది, బిందు ఏం చేసావు? మ్యామ్ చూడండి మ్యామ్, నేను ఇది చేశాను, ఇలా హట్ ఇలా పెట్టాను, ఇక్కడ పైనుంచి ఇలా చూడొచ్చు, ఇలా లోపల నుంచి ఇలా వెళ్ళొచ్చు, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాదే బెస్ట్ కదా మ్యామ్, నాదే సూపర్ కదా మ్యామ్, క్లాస్ లో అందరికంటే నేనే ఫస్ట్ కదా మ్యామ్ అని బిందు అంటుంది అనమాట. అప్పుడు టీచర్, సింధు నువ్వేం చేసావురా, ఒకసారి నువ్వు చెప్పవా అంటే, మ్యామ్ నేను ఈ 15 days నుంచి ఒక సీడ్ పెట్టాను ఇంట్లో, దానిలో ఒక చిన్న చెట్టు ఇలా వచ్చింది, ఇది సంపంగి చెట్టు, ఇది పువ్వు, అదే మీకు అంత క్లాస్ లో వాసన వస్తుంది అని చెప్పినాను. అనురాధ టీచర్ చాలా హ్యాపీ అయింది. దీంట్లో ఒక పెద్ద లెసన్ ఉందన్నమాట. అప్పుడు టీచర్ ఇలా చెప్తూ ఉంది, చూడు బిందు, వాసన అంత మంచి పువ్వు వాసన వచ్చినా దాని విషయం సింధు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైనా సరే మనం ఒక పని చేస్తే బెస్ట్ అన్నది చుట్టూ వాటి స్మెల్, వాటి ఫ్రాగ్రెన్స్ ద్వారా మనకు తెలియాలి. మనం ఒక పని చేస్తే నేనే గొప్ప, నేనే బాగా చేశానని మనం అనుకోకూడదు, చుట్టూ జనాలు చెప్పాలి అని చెప్పింది అనమాట. అప్పటి నుంచి బిందు కూడా ఆలోచించి మార్పు తెచ్చుకుంది. అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. ఈ కథని మనము లలిత సహస్రనామంలోని శ్లోకం ద్వారా తీసుకున్నాం. చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురుమిందమడి శ్రేణి కణకోటీర మండిత. అంటే అమ్మవారు ఇక్కడ చెప్పడం ఏంటంటే, మనం ఏ పనన్నా చేసినా దాంట్లో వచ్చే పరిమళం, ఆ రిజల్ట్ చుట్టూ జనాలంతా చెప్పాలి, మనమే అన్ని చెప్పుకోవడం కాదు. అలా చెప్పకుండా ఉన్న ఆ రిజల్ట్, ఈ సువాసన ఏదైతే వెదజల్లుతామో అది అమ్మవారి పెట్టుకున్న ఆభరణం లాగా మనకు తెలియకుండానే ఒక కిరీటం వారిలో ఉంటుందంట. అంటే ఎప్పుడైనా సరే మన పని మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు అని చెప్తున్నారు.